ఎవడ్రాదే? ఎక్కడ పడ్డాం, ఎక్కడికి వచ్చాం? ఈ ఫోర్ గ్రౌండ్ ఏంటి, బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చక్కని బెడ్ మీద ఉండి చుక్కలాంటి అమ్మాయిని ఎదురుగా ఉంటే ఆ అందాన్ని నీ ఒళ్ళోకి లాక్కోవాలి. లేచిపోతావేంటి? ఇది వరల్డ్స్ బెస్ట్ స్కాచ్. వరల్డ్స్ బెస్ట్ మనం తాగాం. మనం ఏం తాగుతామో అదే వరల్డ్స్ బెస్ట్. ఇంతకీ మనల్ని కిడ్నాపింగ్ ఏంటి? నువ్వెవరు? పాతాళ భైరవిని. ఏంటి? ఆ పోలీస్ చేతి నుంచి నిన్ను రక్షించి తెచ్చిన పాతాళ భైరవిని. నువ్వేంటి రక్షించింది? ఆ సిబిఐ ఆఫీసర్ ఫోర్ గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ అవ్వాలని చిన్న జలకిచ్చాం అంతే. ఇంట్లో ఎవరు లేరు, సింగిలా మనం? అందరూ చచ్చిపోయారుగా. చచ్చిపోయారా? నో షాక్, టేక్ ఇట్. లండన్ లో ఖరీదైన కాంకర్డ్ విమానం ఎక్కాలని నేను గొడవ చేస్తే మా ఫ్యామిలీ మొత్తం టికెట్స్ బుక్ చేసుకున్నాం. దారిలో కార్ యాక్సిడెంట్ అయి నేను ఫ్లైట్ మిస్ అయ్యాను. ఆ ఖరీదైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయి మా ఫ్యామిలీ మొత్తం ఖరీదైన లోకానికి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రిపేర్ అయ్యాను. ఇంతలో ఖరీదైన మనిషి కనపడ్డాడు. నా సూసైడ్ పోస్ట్పోన్ చేశాను. ఎవడా స్పీడ్ బ్రేకర్ గాడు? వీడే బాబు ఆ బ్రేకర్. ఊరికే పంపించడానిక నేను ఇక్కడికి తీసుకొచ్చింది. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళలేమును. ఇది ఎక్కడ దొరికిందిరా బాబు? వెళ్తే వెళ్ళాలంటే ఓ పని చేయాలి. ఏంటది? నేను అడిగింది ఇచ్చి వెళ్ళిపో. కొండ మీద కోతిరా? కాదు. ఏంటి మరి? ఈ గదిలో ఒక చీమని పట్టి నాకు ఇవ్వాలి. చీమా? వెతికిస్తే నువ్వు చెప్పింది నేను చేస్తాను, లేదా నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సంజయ్ ఏంటి సంజయ్? ఏదో శివంగిని పట్టుకోమన్నట్టు చెప్పింది సీమ గురించి. సీమ దొరకదా? బెల్లం బెల్లం దా దా. దొరికిందా? వెతుకు. నేను ఓడిపోయాను. నీకేం కావాలి? నాకా? నీకేం కావాలో అదే కావాలి. బెల్లం 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 నా వల్ల కాదు తల్లి, మీతో నేను పరిగెట్టలేను. మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే మొగుళ్ళు వేసుకొని పరిగెట్టచ్చు. ఎప్పుడు చూసినా పెళ్లి పెళ్లి పెళ్లి. నాన్ సెన్స్. నాన్ సెన్స్ కాదే, కాస్త సెన్స్ తో ఆలోచించు. వాట్ ఇస్ దిస్ యార్? నా పెళ్లి కోసం ఇంత గొడవ ఏంటి? గొడవ కాదమ్మా, పెద్దవాళ్ల బాధ్యత. తమ బిడ్డకి ఏ వయసులో ఏది జరగాలో అది జరిపించాలని అయిన వాళ్ళ ఆతృత. ఎవరు మీరు? ఇంటికి వెళ్ళాను, మార్నింగ్ వాక్ వచ్చారన్నారు. వాకింగ్ లో టాకింగ్ బాగుంటది కదా, క్లీన్ అండ్ గ్రీన్ గా కూడా ఉంటదని ఇక్కడికి వచ్చాను. చూడండి, ఇలా అపాయింట్మెంట్ తీసుకోకుండా మీట్ చేయకూడదు. ఈ రోజు ఏకాదశి మంచి రోజని మాట్లాడడానికి వచ్చాం. ఏం లేదమ్మా, పూనాలో మా అబ్బాయి ఇండియన్ పోలీస్ అనే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నాడు. సో అంటే ముంబైలో నువ్వు జంబల్ ఠాకరే అనే మాఫియా కింగ్ ని బొంబాయి గేట్ దగ్గర నడు విర్రగొట్టి అరెస్ట్ చేసావు చూడు. ఆ రోజు మా ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అబ్బో నీ గురించి అసలు చెప్పాడు. అక్కడేంటి, ప్రతి చోట ఇదే గొడవ. మరుసటి రోజు ట్రాన్స్ఫర్. అయ్యా వాడిని ఫ్యాన్ అమ్మా. చూడు నీ యాక్టివిటీస్ అని వాడక ఆల్బమ్ తయారు చేశాడమ్మా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏ క్రిమినల్ ఎలా ట్యాకిల్ చేశావు, నీ ఎమోషన్స్ ఆపరేషన్స్ అన్ని డీటెయిల్స్ పేపర్ కటింగ్స్ తో సహా రాష్ట్రపతికి కూడా ఒక ఫైల్ సబ్మిట్ చేశావు. వాడికి నువ్వంటే ప్రాణమమ్మా. వాడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడమ్మా. ఆవిడ కరెంట్ ఎవరనుకుంటావే?
ఆడేదో అమ్మాయి గారి ఫ్యాన్ అని చెప్పడానికి వచ్చాం కానీ డైరెక్ట్ గా పెళ్లికి వెళ్ళి ఇంకెట్టేస్తున్నావే. ఈ ఎరిబాబులు దాని మాట ఏం పట్టించుకోబాకమ్మా. అసలు ఆడు మిలిటరీలోకి వెళ్ళిపోవాలని, దీనికేమో ఆడు పెళ్లి చేసుకోవాలని వీళ్ళిద్దరి మధ్యన మెచ్చే మాట ఒకటి చెప్పా. ఒరే నువ్వు మీ అమ్మ చెప్పినట్టుగా పెళ్లి చేసుకో, కానీ మీ ఆవిడ ఒప్పుకుంటేనే మిలిటరీలో చేరు. ఒప్పుకుంటుందమ్మా మొగుడిని మిలిటరీ పంపడానికి? ఒప్పుకోదమ్మా. ఎందుకు ఒప్పుకోదు? భర్త అంత గొప్ప నిర్ణయం తీసుకున్నాక ఏ భార్య అయినా సమర్థిస్తుంది కానీ కాదందు. ఏమి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాదనకే. అవునే, నాకు కూడా సంబంధం బాగుందనిపిస్తుంది. ఒత్తరుకుంటూ ఒప్పేసుకో. ఆగు, బాగుంది. ఈ పసుపు కుంకాలంటే మొదటిసారి అమ్మాయి దగ్గరికి వస్తున్నాం కదా, కోడల దగ్గర కొట్టి చేతులతో వెళ్ళకూడదని. ఇదేంటి సిద్ధాంతి? చీర పసుపు కుంకాలు కోళ్ళలోని వరుసలు కలిపేస్తుంది. ఆ పిల్ల ఏమనుకుంటది? కొడితే బోండం బయలుపోతుంది. ఆగండి, చూడండి, మీ అబ్బాయితో నేను మాట్లాడాలి. ఎల్లుండి 10 మా ఇంటికి రమ్మని చెప్పండి. బా, కాస్త ఆడపిల్లలాగా మాట్లాడివే, పెద్ద ఆఫీసర్ లాగా ఆర్డర్ చేస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ కదా, తన అందరినీ ఇంట్రాగేట్ చేయొచ్చు కానీ తను ఎవరు ఇంట్రాగేట్ చేయకూడదు కదా. ఎస్, ఎల్లుండి 10 o'clock. అలాగే. హలో సార్, ఆ శేషు గారి కోమా డ్రామా తెలుసా కూడా ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే వాడిని మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తాను, పర్మిషన్ ఇవ్వండి. ఈ స్టేజ్ లో ఈ డిసిషన్ తీసుకోవడం అంత అవసరం అంటారా? అవును సార్. మీ ఇష్టం. ఇన్ఫర్మేషన్ ప్రకారం శేషుకు సెక్యూరిటీ ప్రాబ్లం చాలా ఉంది. మీరు రిస్క్ తీసుకుంటారంటే మాకు ఓకే. ఆ సిబిఐ లేడీ ప్లానింగ్ అది కానీ మనకు మాత్రం మంచి హెల్పింగ్ అయిందిరా. ఆయన జడ్జి దగ్గర తీసుకెళ్లే లోపే మధ్యలో మనం తెలియకుండా నొక్కేయండి. ఆయన ఇక్కడ తీసుకురని చెబుతా వేసేద్దాం. రేపు ఆవిడాన్ని కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు మధ్యదారులోంచి ఆడిని మనం కొట్టుకొచ్చేద్దాం. ఆ తర్వాత ఆడుండే సోటిని మనం లీక్ చేద్దాం. మనమే సేవింగ్ చేసినట్టు ఆవిడికి కలరింగ్ ఇద్దాం. ఈ జర్కుతో మనకు ఆవిడ బెండ్ అయిపోద్ది, మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఎలా ఉంది మనం మాయాబజార్? ఎంతవరకు ఎలకబొక్క దగ్గర కూర్చున్నాం, ఇప్పుడు ఎలుగు బండికి జడేస్తాను. ఎందుక కింద కొంచెం అదురుతుంది. సరే కానీ ఏంటి అర్జెంట్ సార్. ఇంకా నయ్యం ముందర చెప్పు, దారులు ఆపి దుకాణం ఎట్టలేదు. తొందరగా వెళ్ళి దులిపేసుకురా, మళ్ళీ ఫైర్ బ్రాండ్ గారు వస్తారు. అందరికి తొందరగా మేమే ఖాళీగా తెరుచు కూర్చున్నాం. ఎవరా మీరు? చిన్నప్పుడు గోలాటి ఫ్రెండ్స్ కదా, మండేలు చేసి అంబులెన్స్ డ్రైవర్ నువ్వే కదా. అందుకే చిన్న పార్టీ ఇద్దాం అనిపించాం. కేసీ చెప్తాను, తణుకులో ఎలా వేసి వాడు పొడుగబెట్టి నోట్లేసారు. కరాలేదేంటి జలయజ్ఞం గాని చేసేస్తున్నాడా? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే. ఏం ఓకే? డ్రైవర్ రెడీ. వాటర్ అన్లోడింగ్ వెళ్ళాడు. బి అలర్ట్. అలర్టే. ముందొచ్చిన పళ్ళు కంటే వెనకాలొచ్చిన మేసాలు గొప్ప. మేడం, ఈ ఆసుపత్రిలో గాని మీ స్టేషన్ లో గాని ఏదైనా పన్ను టిప్పించండి అయ్యా. ఓ పనిసే, ఈ పనిసే నాకు సరగ్గా ఉంది. Hurry up. మా ఫైర్ బ్రాండ్ ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. బి అలర్ట్. ఎస్ మేడం. నో హెసిటేషన్. రూట్ షుడ్ బి క్లియర్. ఓకే? ఎస్ మేడం. టేక్ కేర్. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. ఏంటి ఓకే? బి అలర్ట్. డూ అలర్ట్. ఎస్ మేడం. కమ్ ఆన్. దొవళ్ళు అరిగిపోతారా? ఓ మెల్లెట్టేస్తాను. ఏంటి జలయజ్ఞం ఇంకా పూర్తవలేదు? వచ్చేస్తున్నాడు మేడం. అయ్యా ఇక్కడే ఉన్నాడు. చిన్న పని పర్లేదు సార్. నీకు డ్రైవింగ్ వచ్చా? ఓకే, మానం తప్ప అన్ని నడిపేస్తామండి. అంబులెన్స్ డ్రైవర్ రెడీ, పెట్రోల్ రెడీ. తొందరగా ఎక్కించండి, టైం అయిపోతుంది. రెడీ మేడం. ఓకే, లెట్స్ మూవ్. Hey, a car at the. Come on, hurry up. Open the gate. ఏంటిది? ఊరుకోవడం కాదు, ఉరికేస్తాను. ఈ రహదారి దొంగలు ఎవరండి? మనం అటాక్ అనుకుంటే ఈ అటాక్ మీద అటాక్ ఏంటని. ఈ గొడవలోనే మనం అది శేషుగా నొక్కేయాలంతే. నీరెవర్రా? నేను ఆడి కోసం వస్తే మధ్యలో నీ గొడవ ఏంటని. అసలు ఫైటరా డ్రైవరా? నాకు ముడ్డు వచ్చేస్తుంది కానీ అడుగు ముందు కట్టలే.
You leave him. Hey, దొంగ ప్లాన్ నా దగ్గర సాగోరా. Come on. Get in, you bloody scoundrel. I'll not spare you the next time. Shoot you, rascal. ఎక్కడ డ్రైవర్? మొక్క మాట వస్తుడండి. పని చేసుకుపోవడం తప్ప మొక్కను చూపించడు. Night in my dreams, that is how I ఏంటా పేపర్లు? నా ఫ్యామిలీ రాతలు కోతలు. రాతలు కోతలునా? ఏంటై చూపించు. ఏది చూడండి చూడండి. నా పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఈ పేపర్స్ చూడకూడదు. చూస్తే నా మీద ఒట్టే. ఎలా ఉంది? వారవ్వా అదిరింది. దీనంత గ్లామర్ దొరికితేనే ఇది పెట్టాలని దాచించా. దీనికి మించిన గ్లామర్ దొరికింది కాబట్టే అక్కడ కొట్టింది ఇక్కడ పెట్టా. నెక్లెస్ పెట్టావు గానీ నెక్ కి కిస్ పెట్టలేదే. సంజే వాట్ ఇస్ దిస్ గెటప్? ఆ రాజగడ్ బ్యాచ్ నా శాతి యాసం కట్టించారు. రాజా భయపెట్టి మరీ కట్టించారు. ఎందుకు భయపెట్టావు? మొన్న అంబులెన్స్ డ్రైవర్ ఉద్యోగం ఇప్పించే మ్యాటర్ లో ఇరుక్కున్నాను. అది నా ప్లాన్ వాడికి ఎలా తెలిసింది? మీరు చెప్తున్నప్పుడు మీతో టీ తాగి మరీ అన్నాడు. Is it? మొత్తానికి మన రంగు ఆడికి తెలిసిపోయింది. ఆ రంగుల్లో మీరు కలిసిపోయారు. రంగుకి రంగుకి మధ్యలో బొంగులో నేను మిగిలిపోయాను. అసలు ఈ రంగులు ఎవడ కనిపెట్టాడో కానీ ఛూ అని ఆడి మీద రంగుల్లో రంగోలి ఉమ్మెయ్యాలి. మొత్తానికి శీతాకాలంలో తొడుకోవడానికి కోటు మిగిలి. क्या रे मैं तेरे को समझाया ना अबू धाबी में प्लान करता हूँ. క్యాష్ క్యాషా 5 లక్షలు. 5 లక్షల? నేను అడిగింది 5 కోట్లే. దట్ టు గోల్డ్. మా క్యాబినెట్ డిసైడ్ చేసింది అంతే. నేను చెప్పిన డీల్ చెప్పినట్టు జరిగితేనే మీకు ఆ సిమ్ కార్డ్ దక్కేది, లేదా నేదుంగా. ఏంటి సిమ్ కార్డులు ఇవ్వవా? తుడిసి సంకలో పెట్టుకో నాని. రీఛార్జ్లు అవుతాయి. నీలాంటి పోస్ట్ కార్డు గాలతో నా కాళ్ళు ముళ్ళు చాలా సార్లు తీసుకున్నాను రా. కొల్లిపోయినాయలా. క్యా ఉల్లి? నీ సిమ్ కార్డులతో మాకు పని లేదు. ఏదో ఎన్నాళ్ళు నువ్వు జాగ్రత్తగా అట్టే పెట్టావు కాబట్టి, నీ కష్టం ఉంచుకోవడం మంచిది కాదు కాబట్టి నీకు ఇదైనా పడేద్దామని వచ్చాం. అది రెంటే అనుకో, డొనేషన్ అనుకో, నీ ఇష్టం. ఇటు పడి అయితేతా పీకుతా. రేపు పొద్దున 10 గంటల లోపల నువ్వు వచ్చి నా కాళ్ళు ముళ్ళు తీసి ఆ సిమ్ములు ఇచ్చి క్యాష్ అట్టుకెళ్ళిపో. అలా జరగలేదనుకో నా ఒంటి మీద ఎంట్రుకు రాలిపోయింది అనుకుంటా. సిమ్ కార్డ్ తో కిసి కీమత్ పే నహీ. ఆ సిమ్ కార్డులు మళ్ళీ తాయితలా కట్టించుకో. రేపు పొద్దున ఆడే వస్తాడు రండిరా. అసలు విషయం వాడితో చెప్తే రేపేంటి ఈ రోజే కుక్కలా ఇక్కడికి వస్తాడు. నేను వెళ్ళి చెప్తా. ఏం చెప్పేది? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? రేపు ఆ మండల శేషుని మన ఇన్ఫ్లుయెన్స్ తో బెయిల్ మీద బయటకు తీసుకొస్తున్న విషయం వాడితో చెప్తే 5 కోట్లు కాదు 2కి వస్తాడు. ఇంకా మాట్లాడితే 1కి వస్తాడు. ఫ్రీగా వస్తాడు. నేను వెళ్ళి చెప్తా. వెళ్ళి చెప్పు. ఆ రివర్స్ లో వేస్తాడు. కనీసం ఆ గదిలో ఉన్న స్వీట్ వాయిస్ తోనే చెప్పొస్తా. దాన్ని గోకటానికే నువ్వు ఇక్కడికి వచ్చావు నాకు తెలుసు. పదరా. ఆ బెయిల్ ఇది ఆడు ఎన్నాడంటే మన బతుకులు చేపల చెరువులు అయిపోతాయి. నేను తీసుకెళ్ళండి. రత్నప్రభ, మీరు ఆ శేషుగాడిని పట్టుకుంటానని లేదా రిజైన్ చేస్తానని మీడియా ముందు కమిట్ అయ్యారు. మీరు రిజైన్ చేస్తానని చెప్పిన డేట్ 2 రోజులు ఉంది. సో వాట్ నెక్స్ట్? ఓకే సార్, ముందు ఈ మాత్రే బ్యాచ్ ని అరెస్ట్ చేసి ఇంట్రోగేట్ చేయాలి. పర్మిషన్ ఇవ్వండి. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కి సాక్ష్యం ఏంటి? వీళ్ళకి ఈ హత్యకి సంబంధం ఉంది. ఇది ప్రూవ్ చేయలేకపోతే నేను ఇమీడియట్ గా రిజైన్ చేస్తాను. వాళ్ళను ప్రూవ్ చేయడం కాదు మేడం, ముందు మీ రిజిగ్నేషన్ విషయం తేలాలి. ఎస్, రేపే డెడ్ లైన్ పెట్టింది బాబాయ్. చాలా మంచి రోజు. అవును, ఆవిడ రిజైన్ చేసే ఆఫీసరే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆర్డినరీ లేడీ. అప్పుడు ఆవిడతో నీ మ్యారేజ్ కలెక్షన్ గురించి లీకింగ్ చేస్తాం. వెంటనే కేసులు కూడా మానేసి షూట్ కేసు చుట్టుకొని తిన్నగా మన ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా ఆవిడ అరెస్టులకి రెస్ట్, మన ఇంట్లో హౌస్ అరెస్ట్. అవును, అప్పుడు దొంగోడి పెళ్ళని స్టోరీ దొంగ కాపురంగా మారిపోయింది. అప్పుడు ఆవిడ నీకు దొంగోడి పెళ్ళం, నాకు దొంగ వదిన, మీ పిల్లలకి దొంగ తల్లి, నువ్వు ఒక దొంగ తండ్రివి. ఇంకా ఆలోచించనుగా నువ్వు వెంటనే గృహ ప్రవేశానికి ఒక మంచి ఆవుని కొట్టుకొచ్చాయి. హెడ్ ఎలాగున్నా పర్వాలేదు, తాకు మాత్రం తిన్నగా ఉండాల. తనను తాళి కట్టిన భార్యగా నేను ఎప్పుడు చూడలేదు. ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్ గాని గౌరవించాను. తను ఓడిపోకూడదు, నేను ఓడనివ్వను. రేపు తను రిజైన్ చేసే లోపు
ఈ కేసుకు సంబంధించిన బలమైన సాక్ష్యాన్ని సంపాదిస్తా అదా శేషుగాడి చేతే కక్కిస్తా. బెయిల్ బెయిల్ మనకు బెయిల్ ఓకే అవుతుంది. మర్యాదగా చూసుకోండి, లేకపోతే మనం బయటికి వెళ్ళాక మీరు ట్రాన్స్ఫరింగ్. పోలీసు వాళ్ళ దిష్టి తగిలే ఇక్కడ మొక్కబడట్లేదు. మీరు కిందికెళ్ళి కాపలాగాయండి, పిలుస్తాం. అలాగే సార్. పదండి బాబు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాడేంటో పదండి. సర్దాలామా ఎలా ఎలా ఇక్కడ ఒక్క నర్సు బాగాదు. ఆసుపత్రి అంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఆడొస్తాడు. పోయింది అర్థం కావట్లేదు. సెల్లడి కానీ మన అయిపోయినట్టే. బాబాయ్ బయట అదిరిపోయింది. షూట్ చేసానా? మనం తీయాల్సిందే అని చెప్పే సాక్ష్యం బయట కాదు. నా సింకాళ్ళ కట్రా ఎవరా బయట ఎంత హడావిడిగా ఉంది. వీడు చూస్తే చర్చలో ఉన్నాడు. వెంటనే ఇడి చేతి నిజం చెప్పించాలి. నువ్వు చూచారా బాబు? నువ్వు నిజం చెప్పరా నాయనా? చెప్పరా, నువ్వు చేసిన హత్య వెనకాల ఎవరున్నారో చెప్పరా శశు, చెప్పు చెప్పరా. రియల్ ఎస్టేట్ గొడవల్లో కేసీ చౌదరిని చంపడానికి మాసరయ్య నాకు డబ్బిచ్చాడు. నేనే చంపాను. మాసరయ్య చాలా మందిని నాతో చంపించాడు. నా సిమ్ కార్డ్స్ లో వాళ్ళ పేరు శశు. శ్రీవారు ఎవడో ఫోన్ లో మ్లేచ్ఛ భాషలో ప్రేలుతున్నాడు. ఎవరాదే? ఇది నేను మీకు చేసే లాస్ట్ కాల్. బెయిల్ మీద వాడిని బయటికి తీసుకొచ్చి ఎస్కేప్ అవుదాం అనుకున్నారా? అందుకే వాడిని నేనే ఖతం చేశాను. ఇంకా మీకు మిగిలింది ఆ సిమ్ కార్డ్స్ ఒకటే మాసరయ్య. సాయంత్రం దాకానే టైం. నేను అడిగిన పేమెంట్ తో రండి, లేదా మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాం, మీరు అక్కడికి రావాలి. అయ్యా, శేషుగాడు చనిపోయే ముందు వాడి దగ్గర ఎవరో మరణ వాంగ్మూలం రికార్డ్ చేశారంట. నువ్వెంత లక్కీరా, నీకు వాడు చేయి తగిలింది. ఇవన్నీ రాసుకోవటమేనా? నువ్వు వాడి చేతిలో చచ్చిపోయింటే బాగుండేదిరా. వచ్చే జన్మలో నువ్వు పిచ్చి కుక్కగానైనా పుట్టి విశ్వాసంగా బతికేవాడివి. రాజ్, నేను నీతో దొంగాటాడాను. నువ్వా పోలీస్ ఆవిడ్ని దొంగ పెళ్లి చేసుకున్నావు. మేమిద్దరం ఒకేసారి నీతో దొంగ పోలీస్ ఆట ఆడితే ఎలా ఉంటుంది? ఎక్కడికి? మాసరాయకు మారనేకో ఏదో డిసైన్ చేశారని తెలిసింది. మనల్ని ఎవరు గుర్తుపెట్టకుండా ఇక్కడ నుంచి వెంటనే దుబాయ్ వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ లో అంతా రెడీ. మన మూమెంట్ ఎవరికి తెలియకూడదని ఆటో ప్లాన్. రాజ్ ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి రాజ్ దగ్గర నుంచి పోనీరా, బయట నుంచి అయినా చూస్తాను. తీసుకెళ్ళరా, లేదా ఆటో నుంచి ఉరికేసి రాజ్ దగ్గరికి వెళ్ళిపోతాను. సంజయ్, హలో. చూడండి రత్నప్రభు గారు, తొందరపడి మీరు మీ జాబ్ కు రిజైన్ చేయకండి. వాట్? మీరు కేసు గెలవడానికి కావలసిన బలమైన సాక్ష్యం ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం నేను సంపాదించాను. హూస్ దిస్? మీరు గంధర్వుడు అనుకుంటారు, నేను మీ అభిమాని అనుకుంటాను. మీలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తొందరపడి రిజైన్ చేయకూడదు. అందుకే మీకు కావలసిన సాక్ష్యాలు మరికొద్ది నిమిషాల్లో మీ ముందుంటాయి.
దిస్ దేశ్ మే గంగా బేతి నహీ హై, బాంబు బేతి హై. అయినా దుబాయ్ గడి కోసం ఆయిల్ రాణి కోసం మనం వ్యాన్ బాంబు ప్లాన్ చేస్తే వాళ్ళిద్దరట్ట జాయిన్ అయ్యారా? అయ్యా అయ్యా అయ్యా, అబుగాడు పోయాడు. రేఖ పరిస్థితి క్రిటికల్ గా ఉంది. ఆ దొంగ పోలీసు సేఫ్, కానీ అన్కాన్షియస్ లో ఉన్నారు. సెక్యూరిటీ టైటింగ్ చేసినట్టు కొంత ఇలా తోచారు. అవును, ముగ్గురిని ఒకే గదిలో పెట్టారట్రా, విడివిడిగా పెట్టచ్చు కదా. ఐసీయూ అంటే అంతే మరి, పైకో కిందకో తేలేంత వరకు అందరు ఒక దగ్గర కుక్కేస్తారు. రేక ముందు లేస్తే మనోడిని చూస్తుంది పర్లేదు, మనోడు ముందు లేచాడు అనుకో ఇద్దరిని చూస్తాడు ఇబ్బంది లేదు. కానీ సిబిఐ ముందు లేచింది అనుకో మనోడు చూస్తుంది గుర్తుపడుతుంది, మొత్తం అంతా గోల్మాల్ గోంగూర పచ్చడి అయిపోతుంది. అసలు ఆ రోజు పెళ్లి మండపంలో దూరి ఆ మాసరాయ కొడుకు బదులు ఆ సిబిఐ మెడలో మనోడు తాలికట్టాడు చూడు, అప్పటి నుంచి వీడికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఆ తెంగోడు పడాల్సిన కష్టాలని మనోడు పడుతున్నాడు. ఏది ఏమైనా సరే మనోడు తప్పించడానికి మనం సిద్ధంగా ఉండాలి. 4 పిల్లడికి నేను చెప్తాను. వాడే వీడా ఆ జంపింగ్ పెళ్లి కొడుకు. ఇదివరకైతే కనపడ్డ వెంటనే వాడి హక్ చేసుకుని ముద్దులు పెట్టేసుకునేదాన్ని. ఇప్పుడు వాడు నీ పర్మిషన్ కావాలి. వాడి గుండెల మీద పడుకుని ఆఖరు ఊపిరి వదిలేయడానికి ఒక్క ఛాన్స్ ప్లీజ్. నీ గుండెల మీద ఎంత హాయిగా ఉందిటా, ఒళ్ళంతా కాలిపోయిందిటా బాగా. నీకు నా మావంతే చాలా ఇష్టం కదా, అది మాత్రం అలాగే ఉందిరా. ఇవిగో నువ్వు నాకు ఇచ్చినవి నా దగ్గరే ఉంచాను, వాళ్ళకి ఇవ్వలేదు. అవును రే రే రే, నాకు నువ్వు కనిపించట్లేదు, ఏది కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది. ఎవరు నన్ను రమ్మని లాక్కుపోతున్నారు. నా గుండె ఆగిపోతుంది, ఆగి కొట్టుకుంటుంది. నీ గుండె బలంతో కొన్న ఊపిరితో కొట్టుకుంటుంది. నీకు చెప్పకుండా వెళ్ళిపోతావు అనుకున్నా కదా, అలాగే వెళ్ళిపోతున్నాను. అలాగే సమझे. ఎక్కడే ఆ శేషుగాడి దగ్గర రికార్డ్ చేసిన వాంగ్మూలం ఎక్కడ? ఎవరు రికార్డ్ చేశారు? ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఆ దొంగరాజా గారితో చెప్పి చేయించలేదా నువ్వు? అతను రికార్డ్ చేశాడా? అవునే, ఎక్కడ చెప్పు. చెప్పవే. నాకు తెలీదు. ఆఫీసర్ రత్నప్రభని హాస్పిటల్ నుంచి ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఆమె గాయాలతో అనారోగ్య పరిస్థితుల్లో ఉండగా జరిగిన ఈ కిడ్నాప్ మీ రత్నప్రభ మా దగ్గర సేఫ్ గా ఉందయ్యా. ఊరికే గింజుకున్నంత మాత్రంతో మమ్మల్ని ఏం బేకలేవు. చెప్పేది ఇను, మాకు సంబంధించిన రహస్యాలు నీ దగ్గర ఉన్నాయి. దాని తాలూకు సీడీ సిమ్ కార్డులు సాయంకాలం లోపు నువ్వే స్వయంగా తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. అప్పుడే ఆ సిబిఐ బయటికి రిలీజ్ అవుద్ది. లేదనుకో దాన్ని మేము చంపం, నీ అకౌంట్ లో అది చచ్చిపో. తెలిసినోడు ఎవడో పోయేట్టుగా ఉన్నాడంటే నువ్వు చూడటానికి వచ్చానులే. ఎనీవే ఎర్లీ రికవరీ. నీ హెల్త్ నా వెల్త్ బాగుండాలయ్యా. రండ్రా, జీవుడు పోయాక చూస్తే బాగుండదు. ఎవరినైనా బతికుండగానే ఏమైనా చెయ్యాలి. ఎలా ఇక్కడి నుంచి బయటపడింది? ఆ ఆధారాలు అతని దగ్గర నుంచి ఎలా సంపాదించేది? పిచ్చి పిచ్చి వేషాలేసావంటే చచ్చిపోతావు, జాగ్రత్త. సాయంత్రం దాకే టైం.
హలో హలో సార్ చాలా ఎమర్జెన్సీ సార్. జర్నలిస్ట్ అయి ఉంటారు. అయ్యా మా అమ్మాయిని ఎవరు ఎత్తుకుపోయారంట. ఆ వివరాలు ఏమన్నా తెలిసాయా మీకు? మేమేమన్నా మంత్రగాళ్ళ అంజన వేసి తెలుసుకోవడానికి మా టెన్షన్ లో మేమున్నాం. బాబు ఆ రోజు బెదిరించి అల్లరి చేశారే వాళ్ళు వెనక దన్నున్న వెదవలే బాబు ఈ పని చేస్తుంటారు. అవును బాబు. ఏంటో ప్రతి వాళ్ళు పోలీసులు అయిపోతున్నారు. మీకు అన్ని తెలిసినట్టున్నాయి. మీ ప్రయత్నం మీరే చేసుకోండి. మేమెందుకు? అదేంటి బాబు ఆడపిల్ల ఆడపిల్లలా ఎప్పుడు బిహేవ్ చేసింది? ఎమోషన్స్ మాకు లేవా? ఎమోషన్స్ అవతల పార్టీ వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్లే. అది ఆలోచించాలి. అవునమ్మా, గాంధీ గారి కంటే గాడిసే పవర్ఫుల్ కదా. తమరికి తెలిసినంత తెలియదులేండి. అయినా ఈ ఇన్సిడెంట్ ఈ రాష్ట్రానికి చెందింది కాదు. ఈవిడ ఇతర రాష్ట్రాల్లో చేసిన గొడవలకు అక్కడి నుంచి వచ్చిన అటాక్ ఇది. డిపార్ట్మెంట్ కి ఎంత చెడ్డ పేరు తెచ్చింది. చిచి, అన్ని మ్యాగజైన్స్ చాలా బ్యాడ్ గా రాసేయండి. మీడియా అంతా ఉతికేస్తున్నారండి. నీకిది కావాలి, నీకిది కావాలి. ఆడదాని అనేది మర్చిపోయి అన్నం కూడా లేకుండా చాలా సిన్సియర్ గా ఉండాలి. పోలీసు వాళ్ళు వెనక అడుగు వేయకూడదని చెప్పావుగా. ఇప్పుడు చూడు వీళ్ళంతా ఎంత సిన్సియర్ గా ఉన్నారో. ఎన్ని పోలీసు అడుగులు నీకు తోడుగా ఉన్నాయో. ఇప్పుడు కనుక నువ్వు నా ముందుంటే దీనికి ఏం సమాధానం చెప్తావని చెప్పుతో కట్టి ఈ పాటికి నీ చేత రాజీనామా చేయించుండేదాన్ని. సార్ అది బతికొండగా నాకు అప్పచెప్తారన్న ఆశ నాకు లేదు. ఇతర రాష్ట్రాల వాళ్ళు దాన్ని పచ్చుకు తినేశారని చెప్పకుండా కనీసం దాన్ని సవాళ్ళైనా నాకు అప్పచెప్పండి. చాలు చాలు. సార్ ఇప్పుడు వీడెవడో జర్నలిస్ట్ అయి ఉంటాడు. వీడికి దొరకకూడదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోడు ఎవడో కానీ ఆయన మహానుభావుడు. దాన్ని చెడదొప్పుతున్న మన మీద మనం ఉమ్మేసుకోవాలి. హలో 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 ఎవరో చెప్పండి. తను ఎక్కడుందో తెలిసిందా? వేసినంత జాడు కూడా తెలియలేదు. మొత్తం అంతా కట్టుదిట్టం చేయించారు. పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. హలో స్పీకింగ్. అసలు ఆ మాసరే బ్యాచ్ మొత్తాన్ని నొక్కేస్తే అది అసలు మొత్తం విరిచేస్తే ఏ తన ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అది మర్చిపోకండి. హలో ఇక్కడ నేను చాలా రిస్క్ లో ఉన్నాను. దయచేసి వినండి. దేర్ నో టైం. నేను సిబిఐ ఆఫీసర్ రత్నప్రభని. నన్ను మాత్రే బ్యాచ్ కిడ్నాప్ చేసి ఇక్కడ పడేశారు. నా గురించి ఆలోచించమని చెప్పట్లేదు. నేను చెప్పేది విని నాకు హెల్ప్ చేయండి. మీరెవరో నాకు తెలీదు. మీరొక్కరే నాకు ఇప్పుడు ఆధారం. నేను చాలా కష్టపడి ఫోన్ కనెక్ట్ చేసుకున్నాను. ఇదెంతసేపు పనిచేయదు. హలో 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 రత్న. ప్లీజ్ హెల్ప్. హలో హలో రత్న. రేయ్ ఏమైందిరా? దేనికి కంగారు పడుతున్నావు? రత్న ఫోన్ చేసిందిరా. రత్న మధ్యలోనే కట్ అవుతుంది. హలో హలో హలో. అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆ చోట ఎక్కడ? ఐ డోంట్ నో వేర్ ఐ యామ్. నా గురించి ఆలోచించకండి. ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు రాజా అనే అతని దగ్గర ఉన్నాయి. అవి సంపాదించి ఆశ్రయ బ్యాచ్ కి శిక్ష పడేలా చూడండి ప్లీజ్. హలో హలో. శిక్ష పడేలా చూడండి ప్లీజ్. ఎక్కడుందో చెప్పిందా? తను ఎక్కడుందో తనకి తెలియదంట. ఏటో ఈ సెల్ ఫోన్ లో చేసి నంబర్ అయితే వస్తుంది కానీ ఇంటి పేరు, అడ్రస్, ఫోటో కూడా వస్తే ఎంత బాగున్నా. కరెక్ట్. ఆ ల్యాండ్ లైన్ ఫోన్ నంబరు టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో ఉంటది. పట్టించాడు. హలో నేను నంబర్ ఇస్తున్నాను. దాని అడ్రస్ ఎక్కడో చెప్పండి.
మీరు సేఫ్. చాలా థ్యాంక్స్. మీరెవరు? మీరు ఫోన్ చేసింది నాకే. మీరా? అనుకోకుండా లైన్ లో కలిసి మీకు శ్రమిచ్చాను. అనుకోకుండా మీకు లైన్ లో కలవడం ఇది మొదటిసారి కాదు, రెండోసారి. రెండోసారా? ఇదే ఆఖరిసారి అయితే మంచిది. ఇదిగో ఆ శేషు దగ్గర నేను రికార్డ్ చేసిన మరణ వాంగ్మూలం, ఆడ దగ్గర కొట్టేసిన సిమ్ కార్డ్స్. ఇంకా మీరు రిజైన్ చేయక్కర్లేదు, చెయ్యకూడదు. అంటే నువ్వు పంతం పట్టి పట్టుకోవాలని కలవరించే దొంగ రాజాని. ఓహో, నువ్వేనా రాజావి? నువ్వు తట్టుకోలేని ఇంకో నిజం ఇంకా ఈ చీకట్లోనే దాగుంది. ఏంటా చీకటి నిజం? దొంగెవరో తెలుసుకున్నావు చాలు, కానీ ఈ దొంగ ఎలా ఉంటాడో చూడాలనుకోకు. నిన్నిప్పుడే ఇక్కడ నేను చూసి తీరాలి. నువ్వు నన్ను చూడాలి. Come on. నువ్వు నన్ను ఎప్పటికీ చూడకూడదు. చూడాలి. దొంగలా నీ నుంచి తప్పించుకోవాలనుకున్నాను, కానీ తాళి కట్టి నీకు ఇలా దొరికిపోతాను అనుకోలేదు. ఈ దొంగోడి పెళ్లిని సీరియస్ గా తీసుకోకు, దొంగాటలా మర్చిపో. చూడు, ఈ సాక్ష్యాలతో వాళ్ళని నేరస్తులుగా నిరూపించేంత వరకు నన్ను బయట నీతో పాటు ఉండనివ్వు. నా మాట నమ్ము. నువ్వే నేరస్తుల్ని పట్టుకోవడం మా పోలీస్ డ్యూటీ, మీ దొంగల పని కాదు. నేరస్తుల్ని పట్టుకోవడమే మీ పోలీసులకు తెలుసు, కానీ దొంగలు ఎలాంటి ఎత్తులేస్తారో దొంగకే తెలుసు. మీ దొంగ పోలీస్ చట్టం చూస్తుంటే జనం దృష్టిలో సిన్సియర్ ఆఫీసర్ లాగా పెద్ద బిల్డప్ ఇచ్చి సీక్రెట్ గా అరకు వ్యాలీ హనీమూన్కి వెళ్తున్నట్టు ఉందండి. దొంగోడు పెళ్లిలో పోలీసు మెడలో తాళి కట్టాడు, పోలీసు దొంగోడితో చేతులు కలిపి బేడీలు వేసుకుంది. మేము అడిగిన సాక్ష్యాలు నువ్వే తీసుకొచ్చి పర్సనల్ గా మాకు ఇచ్చేసి ఉంటే ఇవాళ నువ్వు దానికి దొరికేవాడి కాదు కదా. కానీ ఇప్పుడు నేను మీకు ఎందుకు అడ్డు తగిలానంటే మీ కప్లింగ్ కట్ చేసి పంపించేద్దామని కాదు. ఆ శేషుగాడి మరణ వాంగ్మూలం, ఆ సిమ్ కార్డులు మాకు అప్పచెప్పమని. లేదనుకో మాకు మహాత్మా గాంధీ గారిని పబ్లిక్ గా కాల్ చేసిన ఈ దేశంలో మిమ్మల్ని ఊదేయటం నేను పబ్లిక్ లో ప్యాక్ ఆడుకున్నట్టురా. రాస్కెల్స్, మీ బెదిరింపులకు జడిస్తే పోలీస్ కి అర్థమే ఉండదు. ఏదో శాంపిల్ గా ఉంటదని గురి తప్పించాను. నేను అడిగిన రెండు నా చేతిలో పెట్టలేదనుకో ఇలా గురి తప్పదు. నీకు కావాల్సిన సాక్ష్యాలే కదా, అవి నేను ఇస్తాను. ప్రాణాలు పోయినా పర్లేదు, చెప్పాను నీకే. ఇప్పుడు ఎందుకైనా మంచి చెక్ చేయండి రా. రియల్ ఎస్టేట్ గొడవల్లో చౌదరిని చంపడానికి నేనే ఎల్లా ఓకే సార్, సిమ్ కార్డ్స్ కూడా ఓకే సార్. అయితే పార్టీ మహాత్మా గాంధీ గారు స్వతంత్రం తెచ్చింది మా కోసం, అసెంబ్లీలు పార్లమెంట్లు నడిచేది మా కోసం. తుఫాన్లు వచ్చినా సునామీలు వచ్చినా మేము చందాలు వసూలు చేసుకోవడం కోసం, ఊర్లు లేపేసి డ్యాములు కట్టేది మా ఖజానాలు నింపుకోవడం కోసం. జిస్ దేశ్ మే గంగా బెహతీ హై నహీ హై, గూండా గూండా బెహతీ హై. ఏళ్లతో కాళ్ళు ముళ్ళు తీర్చుకోవడం మర్చిపోయాను రా. ఓకే, నెక్స్ట్ టైం బెటర్ లైఫ్. బాయ్. ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు న్యాయస్థానంలో ఉండే న్యాయదేవత బొమ్మవి, చెవులే గాని కళ్ళు. Leave me!